చప్పట్లు వచ్చి దేవుని మహిమపరచుకుందాం. స్తుతులకు పాత్రుడు యేసయ్య. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. మహిమకు పాత్రుడు ఆయనయా. కీర్తియు ఘనతలు రాజునకే, నీ పాడేదా ప్రభు సన్నిధిలో, నేనాడేదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డలు కోరునే, చిన్ని బిడ్డలు కోరునే. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. మహిమకు పాత్రుడు ఆయనయా. కీర్తియు ఘనతలు రాజునకే, నీ పాడేదా ప్రభు సన్నిధిలో, నేనాడేదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డలు కోరినే, బిడ్డలు కోరినే. స్తుతి చెల్లించెదా యేసయ్యా, మహిమకు పాత్రుడు యేసయ్యా. స్తుతి చెల్లించెదా యేసయ్యా, మహిమకు పాత్రుడు యేసయ్యా. నిరంతరము పాడెదా హల్లెలూయా. అల్ఫా ఒమేగాయు నీవేనయ్యా, పాడెదా ప్రభు సన్నిధిలో, నేనాడేదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డలు కోరినే, చిన్ని బిడ్డలు కోరినే. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతులకు పాత్రుడు యేసయ్యా. మహిమకు పాత్రుడు ఆయనయా. కీర్తియు ఘనతలు రాజునకే, పాడేదా ప్రభు సన్నిధిలో, నేనాడేదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డలు కోరినే, చిన్ని బిడ్డలు కోరినే, చిన్ని బిడ్డలు కోరినే, చిన్ని బిడ్డలు కోరినే. మనమందరం కలిసి మనకందరికీ తెలిసిన పాట కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం అంటే ఏంటి? సంతోషం. ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఉన్నది ఏంటి? సంతోషం. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనకి సంతోషమే ఉంటుంది. సో మనందరం కలిసి కుతూహలం ఆర్భాటమే చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించుకుందాం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని
పరిశుద్ధాత్మలో పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోని దేవుడు గుర్తించిన అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోని దేవుడు గుర్తించిన అద్భుతమే. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. దూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములో మహిమలో ప్రవేశించదం. దూరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశించదం. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. అలాగే మనం అందరం కొంచెం సేపు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు యేసయ్యా. ఇంత మంచి సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నా తండ్రి నీకు వందనములు ప్రభా. తండ్రి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము కారణం నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ యేసయ్యా. మేము ధన్యులము ప్రభా. నీ సన్నిధిలో ఈ రోజు మేము నిలచుని నిన్ను ఆరాధిస్తున్నామంటే ప్రభా మేము ధన్యులము నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని, ఈ సమయం లేక ఎంతో మంది ఉంటున్నారు, కానీ దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడంటే మనం ధన్యులు. ఆయనకు మనం ఏమి ఇవ్వాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని ఆయనకు 100% తిరిగి ఇద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఆ రోజు దావీదు ఏ విధంగా అయితే దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాడో ఈ రోజు మనము కూడా మన పూర్ణ మనసుతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను ఆయన చేసిన ప్రతి మేలు తలంచుకుంటూ ప్రతి మేలుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సుందరుడా
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను యేసయ్యా నా యేసయ్యా నీలాగా నేనెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా నేనెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా పదివేలలో
పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లలో నీవు అతి సుందరుడా నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను 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 యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి నడిపించేవారు ఎవరు లేరు ప్రభా. యేసయ్యా, నీలాగా నిలబెట్టేవారు ఎవరు లేరు నా తండ్రి. ఇంతకాలము ప్రభా, ఇన్ని సంవత్సరములు నా తండ్రి, నీకు అంగీకారముగా ప్రభా నడచకపోయిన నా తండ్రి, మమ్మల్ని నిలవబెట్టి మమ్మల్ని నడిపిస్తే మమ్మల్ని ఇంతవరకు నిల్చోబెట్టిన వారు నీవు ప్రభా. నీ ప్రేమ, నీ కనికరము యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేము నా తండ్రి. నీకు వందనములు ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు దర్శించండి నా ప్రభా. మా జీవితంలో కుటుంబంలో చేసిన ప్రతి మేలును బట్టి నా తండ్రి నీకు వందనములు యేసయ్యా. నిన్ను ఆరాధించే ఎంత గొప్ప సమయాన్ని ప్రభా, నీతో మాట్లాడే సమయాన్ని మాకు ఇచ్చినందుకు నా తండ్రి మీకు వందనములు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. తండ్రి నీకు వందనములు ప్రభా. వాక్యంలోకి వెళ్ళొచ్చుండగా నాయన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి. మొండి హృదయాలు మీరు తీసివేయండి ప్రభా. విన్న వాక్యాన్ని నాయన అంగీకరించగల మనసులు మాకు దయచేయండి ప్రభా. తండ్రి, విత్తబడిన వాక్యము నాయన నూరంతలుగా ఫలించులాగా కృప దయచేయండి యేసయ్యా. తండ్రి, దైవజనుల ప్రయాణమంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నాయన క్షేమంగా మీరు మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి నా తండ్రి నీకు వందనములు యేసయ్యా. సంఘానికి సరిహద్దులు విశాలపరిచినందుకు నా తండ్రి నీకు వందనములు ప్రభా. తండ్రి, మునుపటి దేవా ఏ విధమైన సంఘానికి మహిమతో అంత గొప్ప కన్నా ఎక్కువగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ఈ సంఘానికి శిరస్సు నీవై ఉంటున్నావు ప్రభా. నీకు ఎట్టి మహిమ ఉన్నదో యేసయ్యా, అట్టి మహిమను నీ సంఘానికి ఇచ్చినందుకు నా తండ్రి నీకు వందనములు ప్రభా. నీ మహిమను, నీ వెలుగును, నీ శాంతిని, సమాధానాన్ని ప్రభా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో మీరు ఉంచినందుకు నా తండ్రి నీకు వందనములు ప్రభా. తండ్రి, ఇంకా ముందు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఉండి మహిమ పొందుకుంటూ ప్రతి వాక్యాన్ని మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకే స్తోత్రం చేయించుకుంటూ నిజమైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
నేమ్ ఆఫ్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. గట్టిగా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. రైట్, వాక్యంలోకి వెళ్దాం. రైట్ రైట్. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 40వ దావీదు కీర్తన, 40వ దావీదు కీర్తన మొదటి 5 వచనాలు. 40వ దావీదు కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరిని నమ్ముకున్నవాడు ధన్యుడు? ఎవరిని నమ్మాలి? యెహోవా అంటే ఎవరైనా? ఎవరు యెహోవా అంటే? దేవుడు. చూడండి, మనిషిని నమ్మట కంటే దేవుని నమ్మటము ఉత్తమము. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తి నీకు మంచి చేయొచ్చు, మేలు చేయొచ్చు, చెయ్యక పోవచ్చు. కానీ దేవుడు, నా బైబిల్ ప్రకారము నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ దేవుడు అన్యాయం చేసే వ్యక్తే అయితే, అన్యాయం చేసిన దేవుడే అయితే, అన్యాయము చేసే దేవుడే అయితే, ఈరోజు ఈ కోవిడ్ పరిస్థితిలో కూడా ఈ సజీవులుగా మనము ఆయన మందిరంలో మనము కూర్చోలేము. మనము ఆయనని నమ్మాలా. ఎవరిని నమ్మాలా? మనము దేవుడిని నమ్మాలా. ఏమండి, ఆయన నమ్మడం ద్వారా ఎప్పుడూ నష్టం జరగదండి. నేను ఆ దేవుణ్ణి నమ్మిన తర్వాత నా జీవితంలో లెక్కలేనని, నేను ఇన్ని అని చెప్పలేనని, లెక్కలేనన్ని మేలులని నేను చూసినాను నా జీవితంలో. గొప్ప దేవుడు. గొప్ప దేవుడు ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడా? చిన్న చిన్న కార్యాలు చేస్తాడా? గొప్ప దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ దావీదు రాసిన దాంట్లో. ఏమని చెబుతుంది? మళ్ళీ చదమ్మా. గర్విష్ఠులనైనను యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఎలా కనిపెడుతున్నాడంట? దావీదు అనే వ్యక్తి దేవుని గురించి ఓపిక, ఓర్పు, సహనంతో కనిపెడుతున్నాడంట. జాగ్రత్తగా కనిపెడుతున్నాడంట. ఆ దేవుణ్ణి నిశితంగా జాగ్రత్తగా గమనిస్తున్నాడంట. ఆయన చేస్తున్న కార్యాలు కానీ, ఆయన మాట్లాడుతున్న విధానం కానీ, ఆయనకి దావీదు ద్వారా, ప్రవక్తల ద్వారా దావీదుతో మాట్లాడుతున్న విధానం కానీ, ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారంట? నిశితంగా దావీదు అనే వ్యక్తి. ఎవరైనా మహారాజు. చదవమ్మా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నేను దేవుని కనిపెట్టినాను, నేను దేవుని జాగ్రత్తగా గమనిస్తున్నాను, ఆ దేవునితో ఎలా మాట్లాడాలని వెతికి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఏం చేశాడంట? దేవుడు కూడా తిరిగి మాట్లాడిండంట. మళ్ళా చదవమ్మా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. మనం ఎప్పుడైనా సరే మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఇలా ప్రార్థన చేస్తే ఇలా జరిగిపోవాలి అద్భుతం. ఇలా డబ్బులు అడగగానే మనకు డబ్బులు రావాలా? అలా డబ్బులు ఇవ్వకపోతే దేవుని ఏమంటాం మనం? దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేడు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వగానే నీకు ప్రమోషన్ వస్తుందా? నీ పనితనాన్ని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి కష్టాన్ని బట్టి ఆ ప్రతిఫలం అనేది ప్రమోషన్. దేవునిలో కూడా అదే. నువ్వు దేవుళ్ళు ఎప్పుడైతే నిలకడగా ప్రార్థన చేస్తావో ఆయన చూస్తుంటాడు, నువ్వు నిలకడగా ఉన్నావా లేదా, నువ్వు చేస్తున్న ప్రార్థనని నువ్వు నమ్ముతున్నావా లేదా, ఏ దేవుని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు నాతో మాట్లాడతాడా అని నువ్వు నమ్ముతున్నావా లేదా అని అది చూసి, ఎప్పుడైతే అది దేవుడు ఎస్ ఇప్పుడు నేను మాట్లాడితే వీడు వింటాడు, నేను మాట్లాడితే వీడు మాట్లాడతాడు అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు దావీదంట ఎప్పుడు కనిపెట్టేవాడంట, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుని ఎలా పట్టుకోవాలి, దేవునితో ఎలా పనులు చేపించుకోవాలి అని. ఆఖరికి దావీదుతో దేవుడు మాట్లాడలేదా? చదవమ్మా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దావీదు వెతికిండు కాబట్టి, దావీదు ప్రార్థన చేసిండు కాబట్టి, దావీదు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కాపాడిండ్రంట?
దేవుడు కాపాడిండంట. వాక్యం అబద్ధం కాదు. నేను అబద్ధం అవ్వచ్చు, నా మాట అబద్ధం అవ్వచ్చు, కానీ ఈ వాక్యము అబద్ధము కాదు. వాక్యం అబద్ధము కాదు. దేవుడు అబద్ధికుడా కాదు. సత్యవంతుడు ఆయన. ఎస్, ఆయన సత్యవంతుడు. ఆయన అంటాడు ఒక మాట, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. చదవమ్మా, కంటిన్యూ చేయి. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలోను ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎప్పుడు వస్తుంది స్తోత్ర గీతంతో కొత్త పాట? ఎప్పుడైనా సరే మంచి మాటలు, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే మాటలు, దేవుని పొగిడే మాటలు ఎప్పుడు వస్తుంది? ఆ దేవుడు నీకు ఒక మేలు చేసినప్పుడు నీ నోటి నుంచి ఏమొస్తుంది? దేవుడు గొప్ప దేవుడు వస్తుందా రాదా? అదే మాట ఎవరి ద్వారా వచ్చిందంట? ఎవరి నోటి వచ్చిందంట? దావీదు నోటి వచ్చిందంట. అంటే దావీదు దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి దావీదు నోట మంచి మాట వచ్చిందా? వ్యతిరేకమైన మాటలు వచ్చినాయా? ఎప్పుడైతే నువ్వు నమ్మిన దేవుడిని, నువ్వు నమ్మిన దేవుడు, ఇది చెప్తా నేను ఎప్పుడైనా, నువ్వు నమ్మినావా, ఆ దేవుడిని నమ్మినావా, ఆ దేవుడు ఒక కార్యం చేస్తేనే నీ విశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ దేవుడు నువ్వు నమ్మిన ఆ కార్యం జరగకపోతే నువ్వు దేవుడిగా భావిస్తావు, దేవుడిగా గౌరవిస్తావు, కానీ నీకు ఆ విశ్వాసం, ఆ నమ్మకం అనేది ఉండదు. అది ఎవరైనా సరే. దావీదు జీవితంలో అదే జరిగింది. ఆయన కష్టపడ్డాడు, వెతికిండు. దేవుడు ఆయన చేసిన మాటలు అంటే దేవుడు చెవియొగి ఆలకించిండంట. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు కాబట్టి ఆయన కష్టం ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే దావీదుని కాపాడిండంట. ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుందండి. అనుకోవద్దు నువ్వు ఎప్పుడు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నా, నాకేమి జరగడం లేదే. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. కాలములని సమయములని మార్చువాడని యెహోవా నగు నేనే, నా వశంలో ఉన్నాయి అంటాడు దేవుడు. ఒక కాలంని నేను మార్చాలంటే అది ఎవరి వశంలో ఉందంట? దేవుని వశంలో. ఆ దేవుణ్ణి నువ్వు పూజించి ఆరాధిస్తున్నావు, ఆ దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నావు కాబట్టి నువ్వు అనుకున్నప్పుడు ఆ కాలము నీకు అనుకూలంగా మారుతుంది. మీరు గమనించిందో లేదో, లాస్ట్ ఇయర్ 21 తారీఖు కంప్లీట్ లాక్డౌన్ ఉండే. ఒక్కరోజు లాక్డౌన్ అన్నాడు మోడీ గారు. ఒక్కరోజు లాక్డౌన్. దాని మరుసటి రోజు నుంచి ఏమన్నారు? ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది అన్నాడు. 22వ తారీఖు నుంచి లాక్డౌన్ కంటిన్యూ అయింది. మార్చ్ 22వ తారీఖు నుంచి లాక్డౌన్ కంటిన్యూ అయింది. ఏ 22వ తారీఖు అయితే మీరు గృహాల నుంచి బయటికి వెళ్ళొద్దు, మీరు ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దు, మీరు దేశం విడిచి పోవద్దు అన్నారో, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చూడండి, ఒక సంవత్సరానికి దేవుడు ఎలా మార్చిందంటే, నా జీవితము పోయిన సంవత్సరము ఈరోజు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను, నేను ఎటు వెళ్ళలేను. కానీ అదే 22వ తారీఖు, మార్చి 22వ తారీఖు 2021కి దేవుడు నన్ను ఈ దేశం దాటిస్తున్నాడు. నన్ను చూడండి, సమయాలు అలా ఉంటుందో, సమయము ఎలా ఉంటుందో చూడండి. ప్రతిదీ చూడు, నేను కరోనా టెస్ట్కి వెళ్ళినాను, ఇమ్మీడియట్ అయిపోయింది. నేను మధ్యాహ్నం కలిస్తే నాకు ఈవినింగ్ కల్లా నాకు ఆ రిపోర్ట్ వచ్చేసింది, ICMR రిపోర్ట్ నెగిటివ్ అనేది. నేను వీసాకి అప్లై చేసిన, వీసా నేను లాస్ట్ సండే మార్నింగ్ అప్లై చేస్తే రాత్రి మిడ్నైట్ కన్నా నాకు వీసా అప్రూవల్ అయిపోయింది. అంత ఫాస్ట్గా కాదు, అది దేవుని చిత్తము. నేను ఆ దేశానికి వెళ్ళాలా, అక్కడ సువార్త ప్రకటించాలనేది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తము. చూడండి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మార్పులు జరిగినాయా లేదా? ఇప్పుడు నా నోటి నుంచి వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయా, లేకపోతే దేవునికి అనుకూలమైన మాటలు వస్తున్నాయా? ఎందుకు? నేను రుచి చూసినాను. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి దేవుడు చేసిన మేళ్ళని నా కళ్ళకి కనిపిస్తున్నవి. దేవుడు ఎక్కడ నాకు కనిపించకుండా అద్భుతం చేయలే, కనిపించేటట్టు అద్భుతం చేస్తున్నాడు దేవుడు. నేను అదంట, నువ్వు నమ్మేదాన్ని బట్టి దేవుడు పని చేస్తాడు. మళ్ళీ ఈ ఇయర్ ఉన్నట్టు వచ్చే ఇయర్ ఉండదు, మారిపోతుంది. ఇంకా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి అందరూ, రానున్న రోజులన్నీ మనం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. ఇప్పటిదాకా ఇక్కడ చెప్పింది ఏది ఫెయిల్ అయిందా? కాదు, అది దేవుడి నుంచి చెప్పిన మాటలు అవన్నీ. ఇంకా కష్టమైన రోజులు రాబోతున్నాయి, మనకి చాలా కష్టమైన రోజులు రాబోతున్నాయి. అయితే నువ్వు ఈ దేవుణ్ణి నమ్మినావు కాబట్టి
ఈ దేవునిలో ఉన్నావు కాబట్టి, ఆ దేవుడు నన్ను కాపాడుతాడని నమ్మినావు కాబట్టి నీకేమి కాదు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా నీకు ఏమీ కాదు. రాత్రి ఒక సర్వే, నేను న్యూస్ TV9 NTV ఏదో న్యూస్ చూస్తుంటే రాత్రి 11 o'clock అట్లా ఒక సర్వే చెప్పారు. ఆ సర్వే ఏంటంటే, ఈ కరోనాలనంట లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆ కరోనా టైంలోనంట, ఈ సంవత్సరంలో 3.5 కోట్ల మంది, ఎంతమంది? 3.5 కోట్ల మంది మధ్యతరగతి కుటుంబీకులు దరిద్రంలోకి వెళ్ళిపోయారంట. వాళ్ళు అంటే మధ్యతరగతి నుంచి బిలో పావర్టీకి వెళ్ళిపోయారంట. చూడండి, ఒక్క కరోనా అనేది ఎన్ని కోట్ల మందికి దారిద్ర్యానికి తీసుకెళ్ళిందో. మంచిదా ఇది? దేశానికి మంచిదా ఇది? కాదు. దాని మీద యుద్ధం చేయాలా, ప్రార్థన చేయాలా. ప్రభా, మా దేశాన్ని ఇబ్బంది పెట్టొద్దు ప్రభా, మా భారతదేశాన్ని కాపాడు ప్రభా, మా ఆర్థిక వ్యవస్థను కాపాడు ప్రభా, మా ఉద్యోగాలను కాపాడు ప్రభా అని ప్రార్థన చేయాలా. మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది అంటున్నారు. రైట్, రావచ్చు. నేనేం భయపడి, ఇప్పుడు ఏం భయం లేదు నా లోపల. ఎందుకంటే తెలిసిపోయింది ఎలా సిద్ధపడాలా, ఎలా ఎదుర్కోవాలనే దేవుడు నేర్పించిండు. మరణాన్ని ఎలా జయించాలని దేవుడు నేర్పించిండు. మనం ఇంకా నేర్చుకుంటున్నాం. మనము నేర్చుకుంటున్నాం. చదవమా, కంటిన్యూ చేయి. తనకు స్తోత్ర రూపమగు కృత గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరిని నమ్ముకోవాలి? కష్టంలో నువ్వు, నీకు అనారోగ్యం ఉంది, నీకు నొప్పి ఉంది, నువ్వు ఎవరిని నమ్ముకోవాలా? నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలా. నువ్వు నమ్ముకోవాలా. నేను చెప్తున్నాను కదండి, ఈ భూమి మీద నీకు ఎవరు సాయం చేసినా చేయకపోయినా, నీ తల్లిదండ్రులైనా నీకు సాయం, నీ భర్తనైనా నీకు సాయం చేసినా, నీ భార్య సాయం చేసినా చేయకపోయినా, ఈ భూమి మీద ఈ లోకంలో నీకు సాయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన దేవుడు మాత్రమేనండి. ఏ కష్టం వచ్చినా సరే ఆయన అంటాడు, వాక్యం ఏమంటాడంట, మీరు పిలిస్తే నేను పలుకువాడను, మీరు పిలవండి, నన్ను అడగండి, నేను వస్తాను, నీకు సాయం చేస్తానంట. మనం నమ్మాల దాన్ని. ముగించేసాం అది. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఇది దేవుడు కార్యాలంటే. దావీదు చెప్తున్న సాక్ష్యం నాకు నచ్చింది. ఎస్, అవును, దావీదు అదే చెప్తుండు. దేవుడు ఎన్ని కార్యాలు చేసిందంటే అవి లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేనని విస్తారమైన గొప్ప కార్యాలు నాకు చేసినావు ప్రభా అని కృతజ్ఞతతోని రాసినటువంటి గ్రంథం ఇది. కృతజ్ఞతతోని దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని, దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టినటువంటి లేఖనం ఇది. మన జీవితం కూడా అలానే ఉండాలి. రైట్, ఓకే, డన్, అయిపోయిందమ్మా అది. రైట్, ఇక్కడికి వచ్చేసి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 1 నుంచి 20 వరకు. ఫాస్ట్గా, నాకు టైం 15 నిమిషాలే ఉంది. దావీదు రాసిన కీర్తనలు 66వ అధ్యాయం 1 నుంచి. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకునదగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులునుగా మమ్మును కలుగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు.
దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. చూడండి, గమనించండి. దేవా నీవు మమ్ముని పరిశీలించి ఇక్కడ ఉన్నావు. కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. నువ్వు ఎవరైనా సరే, నువ్వు మొదటిసారి వచ్చినా, నువ్వు 100 సార్లు వచ్చినా, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఏముందో నాకు తెలియకపోవచ్చు, రైట్, ఓకే, కానీ ఎవరికి తెలుసు? దేవుడు ఏమంటున్నా అక్కడ చదవమాది ఆ వచనము. దేవా నీవు మమ్మును పరిశీలించుచున్నావు. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా ఆ. మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మును ఉంచితివి. మా నడుమల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి. ఆ. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ఆ. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోత మేకులను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, దేవుని యందు భయభక్తులు గలలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దావీదు చెప్తున్నాడు ఈ మాటలు. మళ్ళా చదవమా వచనము. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన సాక్ష్యం చెప్తుండ ఆయన. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని. ఆయనకు నేను మొర్రపెట్టి తిని. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దావీదు చెప్తుండు, ఒకవేళ నా మనసులో ఏదైనా పాపము ఉంటే నా ప్రార్థన అది ఆలకింపబడదేమో. చూడండి సాక్ష్యము, ఇది వినాలండి. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్న నీ మనస్సాక్షి నీతో చెప్తే నువ్వు దాన్ని అప్పుడే గద్దించాలి. ఏమని? ఆ తప్పు చేసినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలా? నేను తప్పు చేసినాను కాబట్టి ఈ తప్పు నాలో ఇంకోసారి, ఈ తప్పు అనేది నాలో ఇంకోసారి ఉండడానికి వీలు లేదు. చూడండి దావీదు ఎంత చక్కగా చెప్తున్నా. మళ్ళీ చదవం అది. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. ఇది ఉండాల ప్రార్థన అంటే. దేవుడు నా ప్రార్థనని త్రోసివేయలేదు. దావీదు ఇస్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం ఇది. ఈరోజు నిన్ను నన్ను బలపరచనకిస్తున్న సాక్ష్యము. ఎప్పుడైతే ఆయన నువ్వు వెతుకుతావో, ఆయన నీ మాట ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన ఆలకిస్తాడంట. ఒకవేళ మాట్లాడకపోయినా నువ్వు ఆ కష్టం గురించి అయితే ప్రార్థన చేసినావు కాబట్టి ఆ కష్టంలో నుంచి ఆయన నేను బయటికి తీస్తాడంట. కానీ ఆయన కార్యం మాత్రం చేసి తీరుతాడు. ఆమా. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఆయన సన్నుతింపబడును గాక. చూడండి దేవుని వాక్యము ఎలా బలపరుస్తుందో చూడండి. వాక్యం వినాలా, వాక్యం చదవాలా, వాక్యం ధ్యానించాలా, ఇంట్లో ప్రార్థన చేసుకోవాలా. అనారోగ్యం ఉందా, ఇంట్లో మోకాలు ఉండాలా, ఒక గదిలోకి వెళ్ళిపోయి ఆ గడి వేసుకొని ప్రార్థన చేయాలా. నువ్వు తట్టుకోలేకపోతున్నావు, కన్నీటి ప్రార్థన చేయి. ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నన్ను రక్షించు ప్రభా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తాను నేను. లాస్ట్ సండే నేను ఇలానే వచ్చి వాక్యం బోధించినాను నేను. లాస్ట్ సండే సెకండ్ సర్వీస్లో అనుకుంటా, 2వ ఆరాధనలో ఒక వాక్యం చెప్పాను. ఏమని చెప్పానంటే, వెలుగు చీకటి రెండు ఉన్నాయి ఈ భూమి మీద, ఈ లోకంలో. వెలుగు అంటే దేవుడి యొక్క మహిమ, చీకటి అంటే పాపం అనుకోవచ్చు. వెలుగు అంటే పగలు అనుకోవచ్చు, చీకటి అంటే రాత్రి అనుకోవచ్చు. రాత్రి పగల్ని ఏలగలుగుతుందా? చీకటి వెలుగుని ఏలగలుగుతుందా? ఏలలేదు. కానీ చీకటి భయపెడుతుంది. చీకటి భయపెడుతుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ కరెంట్ పోతుంది. కరెంటు పోయినప్పుడు కొద్దిగా భయం ఉంటుంది. కానీ ఆ కరెంటు పోయి మళ్ళీ తిరిగి వెలుగు రాగానే మనకు ఆ భయం ఉంటుందా? వెళ్ళిపోతుంది. అంటే చీకటి ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు నేను ఏలుతుంది? ఎంతసేపు నేను భయపెడుతుంది? 24 గంటలు భయపెడుతుందా? నువ్వు పాపం చేసినప్పుడు నీకు భయం అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ప్రభా ఈ పాపం నుంచి బయటికి తీ అన్నప్పుడు మళ్ళీ పాపం నేను ఏలుతుందా?
ఏలలేదు, ధైర్యం వచ్చేస్తుంది. ఇటువంటి మంచి మంచి సర్మన్ చెప్పినాను నేను. చెప్పిన తర్వాత చాలా బలమైన వాక్యం చెప్పినాను. ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా స్నేహితుడు, మన చర్చ్ మెంబర్ ఒక ఫ్రెండ్ ఉండి, అన్న మనం ఈరోజు రాత్రి మనము థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ పోదామంటే నేను రెడీ అన్నాం. రాత్రి నేను డిన్నర్కి వెళ్ళాము, బయటికి వెళ్ళాము, బాగా డిన్నర్ చేసినాము. అక్కడ చేసేటప్పుడు నేను ఇట్లా కూర్చొని ఉన్నాను. నాకు సడన్గా కడుపు నొప్పి మొదలైంది. ఏంటి ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది, నా కడుపు నొప్పి రాదు కదా ఏంటి, సరే అలా అయినా సరే అంటున్నాము. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మగారు, పాస్టర్ అమ్మగారు కానీ మా అబ్బాయి ఇద్దరు వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. వాళ్ళ గదిలో వాళ్ళు పడుకున్నారు. నేను నా గదిలో నేను కూర్చున్నాను. నేను కూర్చుంటే సడన్గా నాకు ఈ భాగంలో భయంకరమైన పెయిన్ వచ్చేసింది. ఎలా అంటే నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నేను వేసుకున్నటువంటి నా వస్త్రాలన్నీ ఆ చెమటతో నిండిపోయినాయి. నాకు మాటలు రావడం లేదు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని లేచి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అంతా చెమట అయిపోయిందని మళ్ళీ వేరే డ్రెస్ చేసుకుని చెమట అయిపోయింది. నాకేం చేయాలో అర్థం అవడం లేదు. 11:30 అట్లా అవుతున్నది. నేను అనుకున్నా సరే నా బైక్కి తీసుకొని ఎవరికి ఫోన్ చేయదలంచుకోలే. ఇంటికి బయట నుంచి లాక్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోదాం, పోయి చెక్ చేయించేసుకుందాం, ఏమవుతుంది అసలు నాకు ఏమవుతుంది, ఎంత ప్రార్థన చేయి నాకు ఏమవుతుంది అర్థం అవడంలే, కన్ఫ్యూజన్లో ఉంది. అడుగు తీసి అడుగు వేయనీకి వస్తలేదు. భయంకరం ఈ భాగం మాత్రమే. ఏంది ప్రభా ఇంత భయంకరమైన నొప్పి ఎప్పుడు రాలా? 2006లో వచ్చింది ఆ నొప్పి నాకు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది అది? 2006లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఏ అనారోగ్యం లేదు. ఏదైనా ఉంటే బయటపడిపోతా. ఏది ప్రభా ఇంత అవస్థ పడుతుంది, ఇలా అవస్థ పడొద్దు ప్రభా, నాకు ఇష్టం లేదు ప్రభా అని చెప్పేసి అంతలో నేను పాస్టర్ అమ్మని లేపిన. అమ్మా ఏందండి నాకు ఇలా అవుతుంది, కడుపున వస్తుంది, నాకు అర్థం అవడం లేదు, భయంకరంగా ఉంది, చెమటలు వచ్చేస్తున్నాయి, తగ్గడం లేదు అంటే మా ఆవిడ ఏమన్నా ఇమ్మీడియట్ మళ్ళా నా ఫ్రెండ్కి ఫోన్ చేసింది. అదే ఏ సహోదరుడితోనే తను బయటికి వెళ్ళని ఫోన్ చేస్తే ఆయన ఫ్యామిలీతో నా రాత్రి పరిగెట్టుకొని వచ్చేసాడు. రాగానే అన్న ఏంటంటే నాడు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోదామని అని ఏం చేశాను, అలానే షార్ట్ మీద టీషర్ట్ మీదనే హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఏం అర్థమవుతా. అయినా సరే ప్రార్థన చేసుకుంటున్న మనసులో ఒకటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. హాస్పిటల్కి వెళ్ళిపోయినా, కేర్ హాస్పిటల్కి వెళ్ళింది. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్టర్ అడిగింది ఏమైంది అంటే, ఏం తెలియదు నాకు ఈ భాగము భయంకరంగా వస్తుంది, అడుగు తీసి అడుగు ఏనికి వస్తలేదు, చెమటలు వచ్చేస్తున్నాయి బాగా అని చెప్తే వాళ్ళు ఉండేసి 3 పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు నాకు. పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు ఒక ఈ 15 నిమిషాల్లో నీకు తగ్గితే తగ్గాల, ఒకవేళ తగ్గకపోతే నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళాలా, అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలా, నువ్వు స్కానింగ్ చేయించుకోవాలా అంటే నేను రైట్ ఏదైనా సరే అని చెప్పిన. అన్న తర్వాత వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తుంటే నేను ఒకటే, ప్రభా నాకు ఇలా బెడ్ మీద పడుకుని నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని నా జీవితంలో 3 అండి. హాస్పిటల్ అంటే ఇష్టం లేదు నాకు, పోలీస్ స్టేషన్ అంటే ఇష్టం లేదు నాకు, కోర్టు మెట్లు ఎక్కాలంటే ఇష్టం లేదు నాకు జీవితంలో. నా జీవితంలో నాకు ఇష్టం లేని 3 అసహ్యమైన ఏంటంటే, ఒకటి పోలీస్ స్టేషన్, ఒకటి మెట్లు ఎక్కడం, ఒకటి కోర్టు మెట్లు ఎక్కడం, ఇంకొకటి హాస్పిటల్. నాకు 3 నా జీవితంలో నాకు ఇష్టం లేనివి. ప్రభా ఇలా పడుకును నాకు ఇష్టం లేదు ప్రభా, నా మీద నాకు అసహ్యం అనిపిస్తుంది ప్రభా, నేను చూసుకోలేను ప్రభా. ఆయన ఇంజెక్షన్ ఇస్తుంటే ఒకటేలాగానే ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక వాళ్ళు ఏమన్నారు, చెమటలు బాగా వస్తున్నాయి కాబట్టి ఏమన్నా పెయిన్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పి ఈసీజీ తీస్తున్నాను. నేను ఇది ఏం చేస్తుండ్రు నాకు అంత అర్థమైతలే. ఈసీజీ ఎందుకంటే లేదు చెమటలు బాగా వస్తున్నాయి అంటే ఒకవేళ అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తే కూడా నేనన్నా ఏంది ఇది అంత నాకు అర్థమైతలే, ఒకటే ప్రార్థన చేస్తున్నా. అయిపోయిన తర్వాత టెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఆ వార్డ్ బాయ్ని అడిగిన, ఏమయ్యా రిపోర్ట్ ఏమొచ్చిందంటే, సార్ నేను చెప్పొద్దు సార్, నేను చెప్తే ఇక డాక్టర్ ఎందుకు సార్ అన్నారు. నేనన్నా సరే అది కూడా కరెక్టే కదా సరే అని చెప్పిన. అన్న తర్వాత డాక్టర్ ఏం చేసింది, నేను వినేటట్టే నాతో వచ్చినటువంటి ఆ బ్రదర్ని పిలిచింది. ఆ బ్రదర్తో కలిసి వెళ్ళిపోయినరు. అరగంట అయింది వస్తలేరు. ఇక నాకు డౌట్లు స్టార్ట్ అయిపోయినాయి. నెగిటివ్ ఏమని, నాకేమైపోయింది, మా ఆవిడకి ఫోన్ చేసిండ్రేమో, మా ఫాదర్కి ఫోన్ చేసిండ్రేమో, ఏమేమి మాట్లాడుకుంటుండ్రో అని చెప్పి ఒకటే. నేనన్నా ఏస్తున్నామన్న గట్టిగా ఆ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో బెడ్ మీద నేను ఒక్కనే ఎవరులేరు. ఏస్తున్నామన్న ఆలోచనలు పో పో పో. ఒకటే ప్రార్థన, నాకేమీ కావద్దు, నేను ఒప్పుకోను. ఈ పరిస్థితిలో ఉన్నా సరే నేను ఒప్పుకోను ప్రభా, ఈ బెడ్ మీద పనుకుని నాకు ఇష్టం లేదు, నేను ఇలా ఉండా, నేను వాక్యం చెప్పాలా, నాకు దర్శనం ఉంది, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను లేవనెత్తాను, అనేకమైన వరాల చేత నన్ను ఆశీర్వదించిన ప్రభా, ఒక్క వరం కూడా వేస్ట్ అవ్వద్దు ప్రభా అని చెప్పి ఒకటే ప్రార్థన. అరగంట తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది అంటే, డాక్టర్ రమ్మంటున్నారు అంటే అప్పటికి ఇదంతా పెయిన్ వెళ్ళిపోయింది. ఆ పెయిన్ కిల్లర్స్ నార్మల్ అయిపోయిన తర్వాత ఏం లేదు
నువ్వు జిమ్ చేస్తావా అంటే అది చేస్తా అంటే ఆ జిమ్ చేసినట్టు నువ్వు పట్టుకుంది నీకు అని సింపుల్గా ఒకటే మాట. నేనన్నా ఇన్ని సంవత్సరాల నుంచి జిమ్ చేస్తున్నా ఏ రోజు ఏం కాలే నాకు మరి అన్న నేను అంటే లేదు ఈరోజు అయిందేమో మరి అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినా అంత నార్మల్ అయిపోయింది. ఉదయం కరెక్ట్ మళ్ళీ 4:30-5 గంటల ప్రాంతంలో మళ్ళా ఆ నొప్పి స్టార్ట్ అయింది. మళ్ళా అందరు పడుకున్నారు, నాకు అర్థమవుతలే మళ్ళీ ఏమైందని. అప్పుడు ఏం చేసిన, లేచి ప్రేయర్ ఆయిల్ తీసుకున్నా, పెట్టేసుకున్నా, వేస్తున్నామన పో 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 అని చెప్పి పడుకున్న కథ పోతుంది లేదు లేదులే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకేం కాలే. మళ్ళా ఏ వాక్యం అయితే నేను బోధించినో, ఏ చీకటి అయితే నేను కొద్దిసేపు భయపడతాదని చెప్పానో, ఏ చీకటి అయితే కొద్ది సమయం నేను ఇబ్బంది పెడతాదని చెప్పానో అది నన్ను ఇబ్బంది పెట్టింది. కానీ నన్ను ఏమని చేసింది, అది నేను చెప్పిన వాక్యము అది నాకు పరీక్షగా వచ్చిందా రాలేదా, వచ్చింది. ఇది రెండోసారి నాకు ఇలా జరగడం, ఇది నాకు రెండోసారి జరగడం. ఇది ఏమి కాల నాకు ఈ రోజు దాకా ఏమి కాల, ఆరోగ్యంగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఏమీ కాల. కానీ ఆ భయంకరమైనటువంటి పరిస్థితి గుర్తొస్తే ఏంది ఇంత భయంకరంగా వచ్చింది ఆ రోజు నాకు అనిపించింది. ఏమి అంత ఆరోగ్యం అంత బాగుంది. చూడండి, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలా, ఎదుర్కోవాలా. నేను భయపడ్డానా, పరిగెట్టినా, ఎదుర్కొన్న దాన్ని, ప్రార్థన చేసిన, హాస్పిటల్కి వెళ్ళినా, మళ్ళీ వచ్చిన ప్రార్థన చేసిన, ప్రభా నాకేం జరగొద్దు ప్రభా, నాకేం జరగొద్దు ప్రభా, నేను వాక్యం చెప్పాలి ప్రభా, అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను లేవనెత్తున్నా ప్రభా, నేను దుబాయ్కి వెళ్ళాలి ప్రభా, అక్కడ వాక్యం చెప్పాలా ప్రభా అని చెప్పి నేను దేవుడిని అడిగిన. నేను ఎన్ని రిపోర్ట్లు అన్నీ నార్మల్ వచ్చినాయి. నువ్వు జిమ్కి వెళ్ళొద్దు అన్నారు, అవునా సరే అన్న. ఒకరోజు సపోర్ట్ చేయక మావిడ అన్నది నువ్వు జిమ్కి వెళ్ళొద్దు అన్నాడు, వెరీ గుడ్ అన్న. ఒకరోజు వినాలి కదా వారి మాట. మరుసటి రోజు లేచిన మళ్ళీ బ్యాగ్ వేసుకుని జిమ్కి వెళ్ళిపోయినా. అది నాకు ఇష్టము, నాకు ఆరోగ్యంగా ఉండాలంటే ఇష్టము. మీరు అనవచ్చు, ఎందుకు బ్రదర్ నువ్వు జిమ్కి ఎందుకు వెళ్తావు బ్రదర్? ఎస్, నేను సువార్త ప్రకటించేది ఉంది. అనేక మందికి నా సహాయము కావాలి. నాకేమనైతే అనేక మందికి ఇబ్బంది జరుగుతుంది. దేవుడు నన్ను కష్టపడి సిద్ధపరచుకున్నాడు. ఆయన నాతో మాట్లాడి, ఆయన నన్ను సిద్ధపరచుకున్నాడు, నాతో మాట్లాడి నువ్వు నాకు కావాలా, నేను వాడుకుంటాను ఆయన చెప్పిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను ఉండగలుగుతానా, ఉండొచ్చా? నేను లేదు, నాకు దర్శనం ఉంది. నేను అనేక మందికి నా ఆశీర్వాదం కావాలా, అనేక మందికి నేను సువార్త ప్రకటించాలా. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండాలా, నేను సంతోషంగా ఉండాలా. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలండి. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. నాకు వచ్చింది, నేను చెప్పిన, నేను మీకు వచ్చింది, మీరు చెప్పే అవకాశం లేకుండే కావచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఆ సమస్యలు అనేటివి వస్తాయి మన జీవితంలో, ఏదో రకంగా వస్తాయి. భార్య భర్తలు సంతోషంగా ఉన్నారా, మీ కుమారుడు ఏదో బయటకించి ఏదో తెచ్చుకొస్తాడు, కథ ఒకటి తీసుకొని వస్తాడు, వాని కొట్టినానో వీని కొట్టినానో ఏదో ఒకటి తెస్తాడు. దాన్ని ఎదుర్కోవాలి. మనం ఎదుర్కొనేదే మన బాధ్యత. భయపడద్దు, భయము పడద్దు. రైట్, ఒక ప్రార్థన చేస్తా. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి నజరేయుడైన సర్వశక్తి యేసుక్రీస్తు నామమున ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు, నీకే ఎనలేని కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఈ రోజు మా దావీదు సాక్ష్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. అవును తండ్రి, దావీదు నిన్ను వెతికాడు కాబట్టి ప్రభా, దావీదు చేసిన మొరను నువ్వు ఆలకించి ప్రభా ప్రతి కష్టం నుంచి కాపాడిన దేవుడు ప్రభా. మా జీవితాల్లో కూడా ఉన్న ప్రతి కష్టం నుంచి మమ్మల్ని కాపాడమని, అభిషేకించమని, ఆశీర్వదించు ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచు ప్రభా. శరీరంలో పంచని ప్రతి అవయవాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పనిచేయమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చును గాక, నీ మహిమార్థమై, నీ సాక్ష్యంగా ప్రభా. ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆశ్రయించు ప్రభా. ఆ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, అభిషేకించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.